హాయ్ అండి అందరికీ. ఈరోజు శుక్రవారం కదా, అందులో కార్తీక మాసం, కార్తీక శుక్రవారం. ఈరోజు తెల్లవారుజామున లేచి పని అయితే చేసుకున్నా, కానీ కొంచెం తెల్లారిపోయింది. శుక్రవారం కాబట్టి గడప పూజించుకొని ముగ్గేసుకునే తొలగి స్నానం అయితే చేసేసి ఈ విధంగా గడప పూజించుకొని దీపాలు అయితే పెట్టుకున్నా. గుమ్మ ముందు అటువైపు ఇటువైపు అయితే పెట్టి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో అయితే దీపం పెట్టేసి పూజ చేసుకున్నా. బయట అయితే ఈ విధంగా తెల్లవారుజామున అయితే పేడలకి ముగ్గు పెట్టేసి లైట్గా రంగులు అయితే వేసుకున్న శుక్రవారం కాబట్టి దేవుడి దగ్గర అయితే ఈ విధంగా అంతా దేవుణ్ణి పూలు పెట్టుకొని అలంకరించుకున్న ఈ విధంగా అయితేను. ఈరోజు శుక్రవారం కాబట్టి కొద్దిగా పాలు అయితే కాంచి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నా. ఈరోజు బెల్లం ముక్క అయితే పెట్టుకొని ఈ విధంగా దేవుడికి అయితే పూజ చేసుకున్నా. హారతి అయితే ఇచ్చి ఇదైతే కుడి చెయ్యి, మీకు అట్లా అనిపించవచ్చు వీడియోలో. ఎడం చేత ఎవరు హారతి ఇయ్యరు కదా, కుడి చేయి ఏదైతేను వీడియో కొంచెం అట్లయితే ఎడం చేయి మాదిరి అట్లయితే అనిపిస్తుంది. దేవుడికి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకున్నా. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మీలో ఎంతమంది తెలుసు, కార్తీక మాసంలో మట్టి ప్రమిదల్లో దీపాలు అయితే వెలిగిస్తారంట. నేను పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఇత్తల దాంట్లోనే అయితే పెడతాను, కానీ కార్తీక మాసం మట్టి ప్రమిదలలో వెలిగిస్తే చాలా మంచిదంట. అందుకు ఈ కార్తీక మాసం పూజ చేసినప్పటి నుంచి నేను సోమవారం నుంచి మట్టి ప్రమిదలు అయితే కొత్తవి తెచ్చుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను. చాలా మంచిదైతే అనేసి మాకు దేవుని గుట్లో పటాలు కానీ ఒక 5 పటాలు అయితే ఉంటాయంటే అంతకు మించి ఎక్కువ అయితే మేమైతే పెట్టుకోము, చాలా అనేసి ఎక్కువ పెట్టుకోకూడదు అనేసి. అందుకు నాకు తుడుచుకోవడం ముందు చాలా సింపుల్గా అయితే తుడుచుకోగలుగుతా ఈజీగా. నేనైతే వారం ఈ కార్తీక శుక్రవారం రోజు పూజ అయితే ఈ విధంగా జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.